హలో గాయ్స్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్. ఇప్పుడే రాజాసాబ్ ట్రైలర్ కరెక్ట్ టైంకి వదిలింది, చూసాము. ఎలా అనిపించిందో మాట్లాడుకుందాం. బన్నీ మా టీమ్మేట్, ఎలా అనిపించింది ట్రైలర్? రాజాసాబ్ సర్ప్రైజ్, సడన్ సర్ప్రైజ్. సర్ప్రైజ్ కన్నా ముందు టైం వదిలిండు. అది మనకి అదే సర్ప్రైజ్ అదే ఫస్ట్. అనుకున్నా. థియేటర్ లో వేసిండు ఏంద్రా మళ్ళా మన దగ్గర గంట వెయిట్ చేస్తాడు అనుకున్నా, బట్ 1 minute లో వేసేసిండు. ఎట్లుండే? త్రీ నేను మినిట్స్ పేజ్ థర్టీ ఓపెన్ చేసి సెకండ్స్ రిఫ్రెష్ చేస్తాను. అదే ఏంద్రా థియేటర్ లో మారుతి వేసిండు మన దగ్గర ఏడా అనుకున్నా. ఎట్లుండే? త్రీ మారుతి మినిట్స్ ఈస్ కుకింగ్. అంతేనా? కుకింగ్ మారుతి ఈస్ మారుతి కుకింగ్. ఎవడ్రా మారుతి? మా మారుతిని ఎన్నెన్ని మాటలన్నారు రా. చూపిస్తుండు చూపిస్తుండు. కొన్ని షార్ట్స్ అయితే మస్తు అనిపించినాయి కదా. ఆ క్రొకడైల్ షాట్, కదా, క్రొకడైల్ తో ఫైట్ గానీ, లాస్ట్ షార్ట్స్. లా అరే రివీల్ చేయడం కూడా రా. అసలు ఫస్ట్ ట్రైలర్ లోనే లాస్ట్ కి రివీల్ చేసిండు. అసలు మస్తు ఉండే. ఇద్దరికి కదా, ఫేస్ ఆఫ్ కూడా బాగుంది. నాకు యాక్చువల్లీ ఇంకో ట్రైలర్ కూడా ఉంటది వస్తుంది మోస్ట్లీ. వస్తుంది, ఇంకా 2 months ఉంది కదా. అప్పుడు కూడా వస్తుంది. కానీ మెయిన్ గా ఒకటి రా వరల్డ్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఇచ్చినట్టుండేది. చేసిండు. నాకు రెండేంది అనిపించింది తెలుసా? ఒకటి, రొమాంటిక్ ప్రభాస్ ని తీసుకొస్తుంది బయటికి. స్టార్టింగ్ చూసిన హీరోయిన్స్ తోని అదొకటి. మళ్ళా వింటేజ్, లైక్ వింటేజ్ ప్రభాస్ ని తీసుకొస్తుండు. ఇంకోటి హారర్ జానర్ రా ప్రభాస్ తోని అనిపిస్తుంది. కదా, పర్ఫెక్ట్. ఫస్ట్ టైం ప్రాపర్ ప్రాపర్ హారర్ ఫిలిం అనిపిస్తుంది. నీకెట్లుండే సంజయ్ దత్ హారర్ ఎఫెక్ట్స్? విఎఫ్ఎక్స్ ఒక్కటి తేడా కొట్టింది కానీ బాగుంది నాకు యాక్చువల్లీ. నాకు టీజర్ లో కొంచెం తేడా కొట్టింది. ఇందులో కూడా అక్కడక్కడ ఉన్నా కూడా కొద్దిగా కలిసి. బాలీవుడ్ టైప్ విఎఫ్ఎక్స్ ఉంది కొద్దిగా. అవునవునవును. కొంచెం గ్రాండ్ మదర్ ఎమోషన్, గ్రాండ్ ఫాదర్ అది ఇది కొంచెం అయ్యి ఉంటది అనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా ఎట్లుండే? నీకు ట్రైలర్ ముందు ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుండే, అంటే స్టోరీ నాకైతే ఏమై అదే ఉంటది? అదే అందాం అనుకున్నా. ఎక్స్పెక్టేషన్స్ అయితే మిడ్ యావరేజ్, ఎందుకంటే అదే హారర్ ఫిలిం అన్నారు, అదన్నారు ఇదన్నారు కాబట్టి యావరేజ్ ఉండే. పైగా సడన్ సర్ప్రైజ్, మనం ఏం ప్రిపేర్ కావాలి. అదే ట్రైలర్ వస్తుంది, హైప్ లో అయితే లేము, అవును. మనం హైప్ లో అయితే లేము. సో సడన్ గా వచ్చింది కాబట్టి బాగుంది. 3 minutes 30 seconds, అసలు 3 minutes 30 seconds తొందర అయిపోయినట్టు కూడా అనిపించింది. సినిమా కూడా అట్లనే ఉంటే అసలు సంక్రాంతికి చింపేస్తుంది. ఎక్కడ కదా, ఉమ్. సంక్రాంతికి మంచి కాంపిటీషన్ ఉంది మంచి ఈసారి. మంచి కామెడీ, మంచి క్రేజ్ ఎంటర్టైనర్ అనిపిస్తుంది. నీ నీది ఎట్లుండే ఎక్స్పెక్టేషన్స్? నీ హైప్ ఎట్లుండే? ఎట్లా అనిపించింది ఓవరాల్? ఫస్ట్ థింగ్ అయిపోతే లేకుండే నాకు. ఫస్ట్ వచ్చే డౌట్ కొట్టింది కానీ ట్రైలర్ అయితే సాటిస్ఫై చేసింది. ఓకే, మూవీ థియేటర్ లో చూడొచ్చు ఖచ్చితంగా అని చూడొచ్చు, మంచి అనిపించింది టైం పాస్ నాకైతే. లా అనిపిస్తుంది నాకు కూడా. ఉమ్, మన మారుతి. మెయిన్ సంజయ్ దత్ కి ఓల్డ్ ప్రభాస్ కి ఏమైనా లింక్ ఉంటే. నాకేమనిపిస్తుంది తెలుసా? ఓల్డ్ ప్రభాస్ ఏమి ఉండడేమో, ఉమ్, మేబీ ప్రభాస్ లోపలికి దయ్యం పోయి లాస్ట్ కి అనిపిస్తుంది నాకు కొంచెం అట్లా. సంజయ్ దత్తే ప్రభాస్ లోపలికి వెళ్ళిండేమో లాస్ట్ లా కావచ్చు వెళ్ళి, అట్లా కూడా అయి ఉండొచ్చు. కావచ్చు మేబీ అట్లా కావచ్చు కూడా అట్లా కూడా. మేబీ. మరి ప్రభాస్ లాగా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఉంటాడా వస్తాడా అనేది తెలియదు. సంజయ్ దత్ లోపలికి పోతాడా అనేది కూడా తెలియదు. చూడాలి. ఇంకేమైనా ప్రభాస్ ది వాయిస్ ఏమైనా అనిపిస్తుందా? బేస్ అంటే. ఇంకా బేస్ కొంచెం, ప్రభాస్ బేస్ కొంచెం అయితే అప్పట్లా లేదు. డెఫినెట్ గా కొంచెం బేస్ పైన ఉమ్, చాలా మధ్యలో కూడా కంప్లైంట్స్ వచ్చినాయి. ఇక అది నడిచిపోతుందిలే, మరి అంత దాన్ని గుచ్చి చేసేంత లేదు కానీ నడిచిపోతుంది ఏదో ఇక అట్లా అట్లా. పేరైతే అదే, ఇద్దరు కెమిస్ట్రీ పేరు బాగుంది. బీజం ఈవెన్ నివేదతోని మాళవికతో పేరు బాగుంది. నాయల్స్ మాలిక మంచి రొమాంటిక్ బాగుంటది. సాంగ్స్ కూడా పెడతాడు వింటేజ్ గా. కామెడీ కూడా, కామెడీ యాంగిల్ కూడా ప్రభాస్ ని మళ్ళీ అరే ఎప్పుడు చూసినాం రా కామెడీగా. ఈవెన్ మిర్చిలో కూడా అంత కామెడీ ఉండదు. నాకు ఎప్పుడు డార్లింగ్ చూసినాం అనుకుంటా, అంతే కదా. మిస్టర్ సటిల్ గా పర్ఫెక్ట్ ఉంటది డార్లింగ్. మిర్చిలో. అవును. మిస్టర్ అంతే. పర్ఫెక్ట్ డార్లింగ్ తర్వాత 13 years తర్వాత కొంచెం కామెడీ ట్రై చేస్తుంది ప్రభాస్. ఇలా రావాలి కామెడీ సినిమాలు కూడా అప్పుడప్పుడు. ఇంకా మన టైర్ 1 హీరోస్ నుంచి వస్తే ఇంకా క్రేజీ ఉంటది. ఈ ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ప్రభాస్ ట్రై చేస్తుండే చాలా ఎక్స్పెరిమెంట్ అని గ్రేట్. చెప్పొచ్చు ఇప్పుడు. మొన్న ఒక టాపిక్ కూడా వచ్చింది రా, నేను అజయ్ మాట్లాడుకున్నాం. అరే మన వాళ్ళు ఈ లార్జ్ స్కేల్ ఉమ్, రాజ్ స్కేల్ అని పడుతుర్రు. ఎప్పుడు ఈ వింటేజ్ అంటే లైక్ వింటేజ్ అని పక్కన పెట్టరా, వింటేజ్ అనేది కష్టమే. కామెడీ సినిమా లైక్ లిటిల్ ఆర్ట్స్ ఉంది, అవును. మంచి ఫన్ మూవీ. ఫన్ ఉమ్, మూవీ ఇట్లాంటి సినిమాలు మన హీరోలు ఎప్పుడు చేస్తారు రా బాబు అనుకున్నాం. నేను అన్నా అరే రాజాసాబ్ వస్తుంది కదా, రాజాసాబ్ ఒకటి ఉంది అని. అరే అవురా, రాజాసాబ్ లో కొంచెం కామెడీ ట్రై చేస్తాడు, అది బాగుంటదిలే అనుకున్నాం. ఇన్ని రోజుల తర్వాత మన టైర్ 1 హీరో కామెడీ సినిమా తీస్తుండ్రా. ఎన్ని రోజులు, ఎన్ని ఏళ్ళు. నిజంగా చాలా. ఎవరు చేస్తుర్రా? ఇప్పుడు మహేష్ లాస్ట్ బాబు అనుకో. డికెట్ నుంచి లేవు, లాస్ట్ డికెట్. మహేష్ బాబు గుంటూరు కాలం సర్కార్ పట కొంచెం ఎంటర్టైనర్స్ అయినా కూడా అవి పెద్ద ఫన్నీ మూవీస్ ఏం కాదు. లైక్ ఇట్లా అంటే ఒక కామెడీ క్యారెక్టర్ డైరెక్టర్ ఎవరు అంతే. కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే మర్చిపో, ఇక అల్లు అర్జున్ అంటే పుష్ప సైడ్ అని మర్చిపో.
ఇంకొకరు రామ్ చరణ్ మర్చిపో, ఎవరు లేదు. ఎన్టీఆర్ ఏమో లార్జ్ స్కేల్ ఫిలిమ్సే. ప్రభాస్ ఒక్కడే లేదు, ఒకటే హోప్. రాజసాబ్ కొంచెం ప్రభాస్ కి కూడా ఫుల్ క్రెడిట్స్ ఇవ్వాలి. ప్రభాస్ కి కూడా ప్రభాస్ కే ఇంత ఇవ్వాలి మరి, ఇంత ఎందుకంటే చేస్తుండే అరే యాక్షన్ మూవీస్ మారుతి చేసుకోవచ్చు ఫుల్ కలెక్షన్స్. చేసుకోవచ్చు. ఇప్పుడు మారుతి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు కామెడీ సినిమాలు వద్దయ్యా నువ్వు పక్కా వెళ్ళిపో అని చెప్పి కమర్షియల్ అనొచ్చు, సినిమా. కానీ తీయాలి ఒకటి కమర్షియల్ గా అది తీయాలి కూడా సినిమా పక్కా సంక్రాంతి. కమర్షియల్ తర్వాత తీస్తుండంటే అది కూడా మారుతికి ఇటువంటి ఎన్నేళ్ళు అవుతుందిరా, ఆయన నమ్మి తీయడం అంటే చాలా గ్రేట్ అసలు. పైగా మారుతి కూడా అద్భుతం. ఎఫర్ట్స్ పెట్టిందంటే కనిపిస్తుంది ట్రైలర్ లో. మంచి కొంచెం డిఫరెంట్ స్టోరీ, విజువల్స్ బాగానే అవును. తీసుకున్నట్టు అనిపిస్తుంది. కేర్ చూడాలి ఇక. నాకు తెలిసి ఎంత ఫ్యాన్స్ జనవరిలో ఫీడ్బ్యాక్ కూడా యాక్సెప్ట్ బాగానే పడ్డది. తీసుకోండి సార్. ఉమ్, ఫ్యాన్స్ ఫీడ్బ్యాక్ బాగా తీసుకోండు మారుతి. తీసుకుంటూ ఆ టీజర్ లో కొంచెం కరెక్షన్స్ చెప్పారు మన వాళ్ళు, బాగానే చేసిండ్లే. ఓవరాల్ గా ఎక్స్పెక్ట్, నాకెందుకో ఇంకా సంక్రాంతికి దీని మీదనే జర హోప్ ఎక్కువ ఉంది. అంటే కొంచెం బాస్ ది ఉమ్. అదేది మన శంకర్ వరప్రసాద్ గారు ఉంది, కానీ ఇది కొంచెం ఎక్కువ ఉంది ఇంకా హారర్ కాబట్టి, ప్రభాస్ కాబట్టి. నీకు ఏంది? వీళ్ళు కూడా అరే, ప్రమోషన్స్ ఒకటి సాంగ్స్ గమనించినావా? రైట్ రైట్ టైం కి రన్ చేస్తే. ఒకటి గమనించావు, సంక్రాంతికి 3 కామెడీ ఎంటర్టైనర్సే. నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు కామెడీయే, మన అవును. శంకర్ వరప్రసాద్ రాజాసాబు. ఇది చూడాలి ఈసారి ఎట్లా నవ్వుతారు పక్కా థియేటర్ లో. పండగ సినిమాలు ఇవి. పక్కా పండగ సినిమాలు, పర్ఫెక్ట్ పండు పొంగల్. సో ఎంత ఎక్స్పెక్టేషన్ పెంచింది ఆ ట్రైలర్. పక్కా అసలు అంతేనా? జీరో ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఎక్స్పెక్టేషన్స్ నాకైతే. ఉండే. సో ట్రైలర్ రీచ్ అయిపోయింది, చాలానే హోప్ ఇచ్చింది. ఇచ్చింది. సో ఫ్యాన్స్ ఓవరాల్ గా అయితే ధైర్యంగా ఉండొచ్చు ఇప్పటికైతే. ఉండొచ్చు ఫుల్ వేసుకో. భారతికి ఇక ఫుల్ రాజాసాబ్ ట్రైలర్ ఓవరాల్ గా మస్తుంది, బాగా నచ్చింది. హోప్ పెంచింది, హైప్ ఇంక్రీజ్ చేసింది, ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. మరి మీకు ఎలా అనిపించింది రాజాసాబ్ ట్రైలర్ అనేది కింద మాతో షేర్ చేసుకోండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, సైనింగ్ ఆఫ్. వన్ సెక్ తమన్ తమన్ గురించి మాట్లాడకపోతే తమను మన ఇంట్లోనే ఆల్రెడీ ప్లాన్ మొదలు పెట్టారు. ఆ ఓజితోని సౌండ్ బాక్స్ సాగు దొబ్బిండు. మళ్ళీ సంక్రాంతికి మళ్ళీ ఏమో కొంచెం మిక్సింగ్ అటు ఇటు అయినా కూడా బాగానే ఉంటుంది అనిపిస్తుంది. నీకెట్లుండే బీజిఎం? బీజం బాగుంది, నాకైతే నచ్చింది. ఓవరాల్ ఓకే. నువ్వు వేలు పెట్టి చెప్పడానికి అయితే ఏం లేదు ట్రైలర్ లా. అదే ఏం ఎవ్రీథింగ్ లేదు, లుక్స్ గుడ్. వెళ్ళిపోయింది అట్లా అట్లా సరదాగా. సో మీ ఒపీనియన్ ని షేర్ చేసుకోండి. మళ్ళీ రాజాసాబు రెస్పాన్స్ ఎలా ఉండే దాని మీద కూడా వీడియో చేద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.